హాయ్ ఫ్రెండ్స్, త్రేతాయుగం ముగిసే కాలంలో ఈ సరయూ నది హిమాలయాల్లో పుట్టి ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లోని అయోధ్య నగరం గుండా ప్రవహిస్తుంది. ఈ నదిలో స్నానం చేసిన వారి పాపాలు నశిస్తాయి, కానీ వారికి ఎలాంటి పుణ్యం లభించదు. అది ఎందుకు లభించదు అంటే, శ్రీరాముడు త్రేతాయుగం ముగిసే సమయంలో తన అవతారం పరిసమాప్తికి సంకల్పిస్తాడు. అందులో భాగంగా అయోధ్య పట్టణానికి సమీపంలో ఉన్న గంగానదికి ఉపనది అయిన సరయూ నదిలో జలసమాధి కావడం ద్వారా తన అవతారాన్ని చాలిస్తాడు. ఈ విషయం తెలిసిన మహాశివుడు సరయూ నదిపై ఆగ్రహించి, సరయూ నది నీరు ఏ పూజలకి పుణ్యకార్యాలకి పనికిరాదని శపిస్తాడు. ఆ శాపం వినగానే శివుని పాదాలపై పడి ఈ విధంగా వేడుకుంటుంది సరయూ నది మాత. ప్రభు శ్రీరాముడి అవతార పరిసమాప్తి ఏ విధంగా జరగాలో ముందుగానే నిశ్చయించబడింది. ఇందులో తన తప్పేమీ లేదని చెప్పగా, అందుకు శివుడు తాను ఇచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకోలేనని చెప్పి కొంత ఉపశమనాన్ని కలిగిస్తాడు. సరయూ నదిలో స్నానం చేసిన భక్తుల పాపాలు తొలగుతాయని, కానీ ఎలాంటి పుణ్యం లభించదని, ఈ నది జలం దేవాలయాల్లో పూజలకు, అర్చనలకు, అభిషేకాలకు ఉపయోగిస్తే ఎలాంటి ఫలితం ఉండదని, అలాగే ఉపయోగించిన ఎలాంటి పాపం కూడా కాదని వివరిస్తాడు పరమేశ్వరుడు. అప్పటి నుంచి సరయూ నది జలాన్ని పూజ సమయంలో, ప్రార్థన సమయంలో ఉపయోగించరు. అలాగే కుంభమేళా కూడా ఈ కారణంగానే నిర్వహించరు.